నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. మహిళల వస్త్రధారణపై సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. రెండు తెలుగు రాష్ట్రాలలో శివాజీ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సందర్భం. గ్రామ స్థాయిలో కూడా స్త్రీల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలు చర్చకు రావడం గమనార్హం. ఈ సందర్భంగా పల్లెల్లో, పట్టణాలలో యువతీ యువకులు, మహిళలు, విద్యావంతులు, కార్మిక కర్షకుల స్పందనపై సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. ఈరోజు మనం మాట్లాడుకోపోయే విషయం మరి రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 4-5 రోజుల నుండి ఒకే చర్చగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తున్న సందర్భం. ఆ చర్చ ఏంటి అంటే శివాజీ అనసూయ. శివాజీ మాట్లాడిన మాటలు మహిళలకు ఇబ్బందికరంగా ఉన్నాయనే విషయాన్ని మరి అనసూయ మరి ఇంకొకరు దాన్ని మాట్లాడటం జరుగుతుంది. దాని మీద పెద్ద చర్చ నడుస్తున్న సందర్భం. ఈ సందర్భంలో మరి శివాజీ మాట్లాడిన ఒక సినిమా ఫంక్షన్లో శివాజీ మాట్లాడిన మాటలు మరి దాదాపుగా ఆ సరళి మొత్తం చూసుకుంటే ఎక్కువ భాగం మహిళలను గౌరవించే విధంగా, మహిళలను ప్రకృతితో పోల్చే విధంగా, మహిళలను ఒక గౌరవప్రదంగా చూసే విధంగానే మాట్లాడిన సందర్భం ఉంది. కాకపోతే 1-2 మాటలు కొంచెం తుల్లిపడ్డ సందర్భం కనపడిన నేపథ్యం. శివాజీ వాస్తవంగా సమాజం పట్ల ఒక గౌరవప్రదమైన బాధ్యతగా మాట్లాడే వ్యక్తి, సీనియర్ నటుడు. మరి అతని విషయంలో మరి దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు శివాజీ మాట్లాడే మాటలను ప్రతి విషయాన్ని కూడా ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. అది వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. శివాజీ కూడా బాధ్యత రహిత్యంగా కాకుండా బాధ్యతగా మాట్లాడే విషయంలో ఆయన సమర్థుడనే చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో ఆ బాధ్యత కలిగిన వ్యక్తి మరి మాట్లాడిన మాటల్ని 1-2 పదాలు దొర్లిన విషయం మరి అందరికీ ఇబ్బందికరంగానే ఉన్నా, అవి సోషల్ మీడియాలో గతంలో మరి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా ఆ పదాలు దొరుకుతూ వచ్చింది. వాటికి మహిళలు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం, ఓ పిల్లోడు ఇన్స్టాగ్రామ్లో దాన్ని పోస్ట్ చేయటం, మహిళలు కూడా కౌంటర్ ఇవ్వటం, అది ఒక హాస్యాస్పదంగా కొంత పక్కన పోయిన పరిస్థితి. అదే పదాలని శివాజీ వాడటంతోనే ఇప్పుడు పెద్ద రాద్ధాంతంగా మారిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో శివాజీ మాట్లాడిన మాటల్ని మంచిని పక్కన పడేసి చెడునే తీసుకోవటం అనేది అది ఏంటనేది మామూలుగా వయసు రీత్యా పెద్దవాళ్ళు కూడా దాని మీద ఎక్కువగా ఆలోచిస్తున్న పరిస్థితి. అయితే ఒక విషయం మనం ప్రస్తావన చేసే విషయానికి వచ్చే వరకు శివాజీ మాట్లాడిన మాటలను 2 రాష్ట్రాల ప్రజలు, యువతి యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కావచ్చు, ఎక్కువ భాగం సమర్థిస్తున్న పరిస్థితే కనపడి సినిమాల్లో దాదాపు సావిత్రి దగ్గర నుంచి మరి ఇప్పటి వరకు నటీ మణుల్లో ఎక్కువ మంది కూడా సినిమాలో నటించి గౌరవప్రదంగా పేరు ప్రతిష్టలు సంపాదించి మంచి అవార్డులు సంపాదించి గౌరవప్రదంగా ఉన్నటువంటి నటీమణులు మనకు చాలామంది మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. మరి అటువంటి వారు కూడా గౌరవప్రదంగా ఉన్నటువంటి ఈ తెలుగు ఇండస్ట్రీలో మరి వారు కట్టుబట్టు విషయాన్ని గౌరవిస్తూ సినిమా పరంగా నటించే విషయాలకు వచ్చే వరకు నటించిన తదుపరి విషయాలలో వారు పాటిస్తున్న సాంప్రదాయ పద్ధతి, వారు పాటిస్తున్న కట్టుబట్టు విధానం, వారు పాటిస్తున్న గౌరవప్రదమైన విధానం మరి వీరు మాట్లాడే ఒకరిద్దరిలో కనిపించకపోవడం ఇవాళ మరీ హాస్యాస్పదంగా జనం మాట్లాడుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మనకి ఈ కొద్ది కాలంలో కొంతకాలంలో సాయి పల్లవి అనే మరి సినీ నటి కూడా మరి చిన్నమ్మాయి, మరి సాయి పల్లవి డ్రెస్ విధానం ఏ విధంగా ఉంటుంది, మరి సౌందర్య డ్రెస్ విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు సినిమాలో నటించలేరా, వాళ్ళు మరి గౌరవప్రదంగా లేరా, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు రాలేదా, మంచి మంచి సినిమాల్లో నటించలే. సౌందర్య లాంటి గతంలో సావిత్రి తర్వాత సౌందర్యాన్ని ఇండస్ట్రీలో రెండో మహిళగా గౌరవనీయమైన నటీమణిగా మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గౌరవిస్తారు. విషయానికి వచ్చే వరకు సనాతన కాలం నుండి ఇప్పటి వరకు కూడా మరి మగవాళ్ళు మెట్టెలు పెట్టుకున్న సందర్భాన్ని మరి ఎవరూ సూచన సందర్భం లేదు, మరి అది జరిగిన సందర్భం లేదు.
మగవాడు పంచె కట్టుకున్నా, లుంగి కట్టుకున్నా, ప్యాంట్ షర్ట్ వేసుకున్నా నిండుగా వేసుకునే సమాజంలోకి వస్తున్నాడు తప్ప మరి డ్రాయర్లతోని బన్నీలతోని సమాజంలో తిరుగుతున్న సందర్భం లేదు. ఈ విధమైన మాటను మాట్లాడటం అనేది దాన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి? లుంగి కట్టుకొని పంచె కట్టుకొని తిరగాల, మరి మాకే కట్టుబాట్ల అనే అడిగిన వ్యక్తికి ఇది సమాధానం అనుకోవచ్చు. మహిళలే చెప్తున్న పరిస్థితి, మహిళలే ఈ విధానాన్ని ఖండిస్తున్న పరిస్థితి కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు శివాజీ వ్యాఖ్యలని 1% కూడా మరి తప్పు పట్టని పరిస్థితి కనపడుతూ ఉంది. మహిళలే ఎక్కువగా మరి శివాజీ మాటలని తప్పు పట్టడం లేదు. ఆయన మాట్లాడిన దానిలో నిజం ఉంది, వాస్తవం ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు తప్ప మరి తప్పు పట్టడం లేదు. మహిళలని మరి ఒక అమ్మల, అక్కల, తల్లిలా అనే విధంగా ప్రకృతితో పోల్చడం అంటే, ప్రకృతి అంటే అమ్మ, అక్క, తల్లి ఈ విధంగా భావించే భారతీయ సంప్రదాయం మంది. ఆ విధంగా ప్రకృతితో పోల్చాడు శివాజీ. మరి ఈ పరిస్థితుల్లో శివాజీ మాట్లాడిన మాటల్ని దాదాపుగా మహిళలు 100% అంటే ఒకళ్ళిద్దరు ఏదో ఇది చేస్తున్నారు తప్ప 100% అతనికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. యువకులు కూడా శివాజీ మాటల్ని మరి స్వాగతిస్తున్న పరిస్థితి. చెప్పిన దానిలో తప్పు లేదు, శివాజీ చెప్పిన దానిలో తప్పు లేదు అనే విషయాన్ని కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి మహిళలు కొంతమంది ఈ మధ్య మరి సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని ఛానల్స్లో కావచ్చు, మహిళలు మాట్లాడుతున్నది ఏంటంటే, మహిళలే సపరేట్గా మాట్లాడుతుంది ఏంటంటే, కట్టు వదిలేశారు, బొట్టు వదిలేశారు, గాజులు వదిలేశారు. మరి ఈ విధంగా మొత్తం మరి సాంప్రదాయబద్ధంగా ఉండే విధానాన్ని వదిలేసి మా ఇష్టం మేము ఏ బట్టలైనా వేసుకుంటామనే స్థితికి రావడం అనేది అది స్వాగతించవలసిన విషయం కాదు అనే విషయాన్ని మహిళలు మాట్లాడుతున్న పరిస్థితి. మీడియా పరంగా వచ్చే వరకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇంకో ఛానల్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు యువత దగ్గర, యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ దగ్గర మరి మైకి పెట్టడం, దీనిపై మీరు స్పందించండి అనడం ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి. ఈ విషయంలో కూడా ఎక్కువగా ఎవరు స్పందించినా, ఏం చెప్పినా సమాజంలో రెండు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంగా వారి నుంచి వస్తున్న మాట శివాజీ మాట్లాడిన దానిలో ఎటువంటి తప్పు లేదనే విషయాన్ని ఎక్కువగా చెప్తున్నారు. ఆఖరిగా మనం చెప్పేది ఏంటంటే, అర్ధజ్ఞానం, అతి జ్ఞానం, జ్ఞానహీనం ఈ మూడిట్లో మరి ఈ సోషల్ మీడియాకు వచ్చి మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పే వీరిద్దరిలో ఎవరికి ఏ జ్ఞానం ఉందనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయమే. రేపు భవిష్యత్ తరాలకి ఒక సాంప్రదాయాన్ని, ఒక కట్టుబాటుని, ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా తెలుగు జాతి, తెలుగు ఖ్యాతి మరి గౌరవప్రదంగా ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి.